హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. మేమైతే వైజాగ్ మెట్రో నుంచి రోటిసరీ చికెన్ అయితే తెచ్చుకున్నామండి. చూపిస్తాను మీకు. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామండి దీనికోసం. ఎప్పుడు వెళ్ళినా స్టాక్ అయిపోయిందని చెప్తారు. మా వారు ఇంక లాభం లేదని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ప్రతి సండే కూడా ఫోన్ చేసి అడగడం అలా చేయగా అట్ లాస్ట్ మాకైతే ఈ రోజైతే మాకు దొరికిందండి. ఇది చాలా డిమాండ్ ఉందండి దీనికి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి తీసుకెళ్తారు. ఇది ఏంటి అంటే ఆయిల్లో ఫ్రై అవ్వదండి. ఇది మొత్తం దీంట్లో ఉన్న ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ ఏంటి, మొత్తం చికెన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది అంట బయటికి. అక్కడ ఒక మెషిన్ ఉంది. ఆ మెషిన్ ద్వారా ఇలా మొత్తం మనకి ఇలాగా ఫ్రై అయితే చేసి ఇచ్చేస్తారు. చాలా టైం పడుతుందంటండి. చాలా టైం టేకింగ్ అనమాట ప్రాసెస్. అది చాలా ఎక్కువ. ఇదంతా మసాలా ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత మ్యారినేట్ చేయటం ఇదంతా ఆయిల్లో కాదు కదండి, చెప్పాను కదా, ఆ మెషిన్లో అలాగ అవుతూ ఉంటుంది. మనకి నియర్లీ ఒక 4 hours అలా పడుతుందంటండి ఇది ఒక్కటి రెడీ అవ్వడానికి. అందుకే అంత డిమాండ్. ఓకేనండి, టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. మరి ఎప్పటి నుంచో కోరికండి ఇలాగా కోడి పలంగా ఇలాగా తెచ్చుకోవాలి అని చెప్పేసి. అట్ లాస్ట్ కోరిక అయితే తీరింది. టేస్ట్ కూడా చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటో. చూసిన తర్వాత చెప్తా. ఓకేనా అండి. ఓపెన్ చేస్తామండి. తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. చాలా బాగా కుక్ అయింది. చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. తిరుగు, వెనక వైపుకి తిరుగు, కొంచెం ఎత్తికు. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. చాలా బాగుందండి చూడటానికైతే. టేస్ట్ చేయాలి మరి ఎలా ఉందో ఏంటో. ఇలా కోడి పలంగా తినాలి, కానీ ఒకరిని తినడం చాలా కష్టం కదా. లెగ్ అయితే తీసి చూద్దాం. దీనికోసం అయితే ఆ మెట్రోలో యుద్ధాలే జరుగుతున్నాయంటండి. టైం టేకింగ్ కదని చెప్పాను కదండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారంట. స్టాక్ లేదనేసరికి ఇంకా కస్టమర్స్ వచ్చి గొడవల్లోకి దిగుతున్నారంటండి. ఈరోజు అలాగే జరిగిందంట. ఒక ఆయన ఎవరో వచ్చారట, ఫంక్షన్ ఇంటికి ఎవరినో పిలిచారంటండి. తీసుకెళ్దామని చెప్పేసి వచ్చారట. ఎందుకని ఇక్కడ వర్క్ చేసి ఆయన మెసేజ్ పెట్టారంటండి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి. ఆయన ఎక్కడి నుంచో గంటన్నర ప్రయాణం చేసి తీసుకుందామని వచ్చేసరికి ఇక్కడ స్టాక్ అయిపోయిందంట. ఇంకా ఒకటే గొడవ అంటండి ఆయన. కొన్ని వెంటనే చేసి ఇచ్చేది ఇదేమన్నా 4 hours పైనే పట్టేస్తుంది. మ్యాక్సిమం 4 hours కంపల్సరీ పడుతుంది అంటండి. ఇది వెయిట్ చేస్తున్నారంట పాపం ఆయన. ఇదండి వేడి అన్నంలో ఇలా మామూలుగా మన స్టార్టర్స్ కింద తినేసినా బాగుంటుంది. టమాటా కచప్తో కానీ ఇలా ఉత్తిగా తిన్నా కూడా బాగుంటుంది. మేమైతే సండే సింపుల్గా ఎలా ప్లాన్ చేసామంటే వైట్ రైస్, రసం పెట్టాను. నెక్స్ట్ సైడ్ ఈ చికెన్, అంతేనండి. సింపుల్గా ఈ సండే అయితే ఇలా ప్లాన్ చేసాం. తిన్న తర్వాత ఎలా ఉంది ఏంటనేది చెప్తాను. ఓకేనండి. టేస్ట్ అయితే యావరేజ్గా ఉందండి. స్పైసెస్ అవి మాకైతే అంత నచ్చలేదు. మిగిలిన వాళ్ళకి నచ్చచ్చేమో మరి. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. టోటల్గా అయితే యావరేజ్గా ఉందండి. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.